మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయవాలని ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్ష, అభ్యర్థి నెంబర్ 30 సహకారం కింద 92,25,58,000 రూపాయలకు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయవాలని ప్రతిపాదిస్తున్నాను. Cut motions number 1 to 122 are deemed to have been moved. Discussion on demands. Dr. Chinnareddy garu. అధ్యక్ష, ఈరోజు డిమాండ్స్ పైన చర్చ జరుగుతున్న మొదటి రోజు. ఈ మొదటి రోజు డిమాండ్స్ అయినటువంటి రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ రిలీఫ్, ఎక్సైజ్ అడ్మినిస్ట్రేషన్, కమర్షియల్ ట్యాక్సెస్ అడ్మినిస్ట్రేషన్, ట్రాన్స్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్, హోమ్ అడ్మినిస్ట్రేషన్, అగ్రికల్చర్, ఎనిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్, కోఆపరేషన్, సివిల్ సప్లైస్ అడ్మినిస్ట్రేషన్, ఈ డిమాండ్స్ ఈరోజు మొదలుగా చర్చకు వస్తూ ఉన్నాయి. తమరు వీటిపైన మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిగా తమరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఒక వ్యవసాయదారునిగా వ్యవసాయం, ఎనిమల్ హస్బెండరీ, ఫిషరీస్ ఎక్కువగా ఈ సబ్జెక్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ మిగతా వాటిని కొన్ని విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్న అధ్యక్ష. ముఖ్యంగా ఈ బడ్జెట్ పైన మాట్లాడుతున్నప్పుడు నేను బాధాతప్త హృదయంతో ఈ డిమాండ్స్ పైన డిస్కషన్ మొదలు పెడతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం వస్తే వ్యవసాయం బాగుపడుతుంది, రైతాంగం బాగుపడతారని అందరం అనుకున్నాం. దాదాపుగా 3 సంవత్సరాలుగా వస్తూ ఉంది. 3 అగ్రికల్చరల్ సీజన్స్ కూడా పూర్తిగా వస్తూ ఉన్నాయి. కానీ పరిస్థితి దిగజారుతున్నదే తప్ప ఏమాత్రం కూడా అభివృద్ధి కనపడడం లేదు వ్యవసాయ రంగంలో అనేటువంటి మాట నేను తమని సవినయంగా మనం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఒక్కసారి గణాంకాలు కనుక చూస్తే మీకు 2013-14 సంవత్సరం అంటే ఆ రోజు ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చివరి సంవత్సరం అది. ఆ రోజు పంటలు పండించినటువంటి విస్తీర్ణం కనుక చూస్తే 34,56,000 హెక్టార్ల భూమిలో మనం పంటలు వేయడం జరిగినది. ఆనాటి ప్రొడక్షన్ ఆహార ధాన్యాల ఉత్పత్తి కనుక చూస్తే 107.49 లక్షల టన్నులు. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 2014-15 సంవత్సరంలో ఏరియా పంటలు వేసేటువంటి ఏరియా తగ్గిపోయినది. 26.13 లక్షల హెక్టేర్లు. ఉత్పత్తి అంతకన్నా ముందు సంవత్సరం 107.49 లక్షల టన్నులు ఉండేది 72.18 టన్నులకు పడిపోయిందనేటువంటి మాట కూడా తమ ద్వారా సవినయంగా సభకు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత పోయిన సంవత్సరం 2015-16లో ఏరియా ఇంకా పడిపోయి 21.80 లక్షల హెక్టేర్లకు విత్తనాలు విత్తుకోవాల్సిన అవసరం మనకు పడింది. దాని తర్వాత ఉత్పత్తి 51.45 లక్షల టన్నులకు పడిపోయిందనేటువంటి మాట కూడా నేను సవినయంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. దీనికి ప్రధాన కారణం మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం రాష్ట్రంలో వర్షాలు సరిగా లేకపోవడం వల్ల, వర్షాభావ పరిస్థితులు ఉండడం వల్ల ఏరియా తగ్గినది, ఉత్పత్తి కూడా తగ్గిందనేటువంటి మాట నేను సవినయంగా మనం చేస్తున్నాను. దాని తర్వాత ఇంకొక విషయం అంటే వ్యవసాయ ఏరియా తగ్గుతూ ఉంది, ఉత్పత్తులు తగ్గుతూ ఉంటే, రైతాంగం కష్టాల్లో ఉంటే మనం బడ్జెట్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది, రైతుకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రుల తరఫున తుమ్మల నాగేశ్వరరావు గారు డిమాండ్ను ప్రవేశపెట్టడం జరిగినది. ఈ సంవత్సరానికి 5,899 కోట్ల రూపాయల బడ్జెట్ని ఆమోదం తెలపాల్సిందిగా వారు కోరడం జరిగింది ఈ సభని. దానికన్నా ముందు సంవత్సరం చూస్తే
మీకు 6,600 పైబడి బడ్జెట్ ఉందనేటువంటి మాటని మనం చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఎందుకు ఈ బడ్జెట్లో కోత పెట్టినారనేటువంటి మాట తమ ద్వారా గౌరవ మంత్రివర్యులను వారు సమాధానం చెప్పేటప్పుడు వివరణ ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఒక పక్క మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనుక చూస్తే వ్యవసాయానికి వారు 2015-16లో 22,092 కోట్ల రూపాయలు కేటాయించుకోవడం జరిగినది. దాని తర్వాత పోయిన సంవత్సరం అంటే ఈ సంవత్సరానికి 16-17కి వాళ్ళు 44,000 కోట్ల 485 కోట్ల రూపాయలు కేటాయించినారు. దాన్ని మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేట్గా చూపిస్తూ 44,000 కోట్లని 48,000 కోట్లు కూడా పెంచుకోవడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఈ సంవత్సరానికి మొన్న వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 51,000 కోట్ల పైగా వాళ్ళు కేటాయించుకోవడం జరిగింది కేంద్రంలో అనేటువంటి మాటని మనం చేస్తున్నాడు అధ్యక్ష. మన కేంద్రంలో వ్యవసాయానికి ప్రతి సంవత్సరం బడ్జెట్ పెంచుతూ పోతే మన రాష్ట్రంలో ఒక పక్క ఏరియా తగ్గుతూ ఉంది, ఇంకో పక్క ఉత్పత్తి తగ్గుతూ ఉంది. అయినా కూడా బడ్జెట్ కేటాయింపులు మాత్రం తగ్గించడం చాలా శోచనీయమైనటువంటి విషయం అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తూ, కనీసం రేపు ఈ బడ్జెట్ పాస్ అయ్యేంత వరకు ఈ డిమాండ్స్ గౌరవ మంత్రివర్యులు సమాధానం చెప్పేటువంటి సమయం వరకు దీన్ని పోయిన సంవత్సరానికన్నా అంటే 6,600 కోట్ల కన్నా ఎక్కువగా పెంచాలి. వ్యవసాయానికి రైతాంగానికి అండగా నిలబడే ప్రయత్నం ప్రభుత్వం చేయమనేటువంటి మాట నేను సవినీగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. రైతుల ఆత్మహత్యలు కనుక చూస్తే, ఎందుకంటే వ్యవసాయం ఈ రాష్ట్రంలో సంక్షోభంలో కూడుకొని పోయింది. మనకు 2014 జూన్ నుంచి ఈనాటి వరకు దాదాపుగా ఒక 2,700 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం జరిగిందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అందుకని పరిస్థితి చాలా గడ్డుగా ఉంది. ప్రభుత్వం చాలా విషయాల్లో చాలా పెద్ద ఎత్తున చొరవ తీసుకుంటా ఉంది. కానీ వ్యవసాయం విషయంలో మాత్రం సరైనటువంటి పద్ధతిలో వ్యవసాయాన్ని నడపడం లేదు, వ్యవసాయానికి అండగా ఉండడం లేనటువంటి భావన ఇవాళ రైతాంగానికి రాష్ట్రంలో వస్తూ ఉందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా అధ్యక్ష, ఇవాళ వ్యవసాయానికి కావాల్సింది ప్రధానంగా మనకు పండించడానికి పొలం కావాలి. అలాంటి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తూ ఉన్నటువంటి మాట ప్రభుత్వం పదే పదే చెప్తూ వస్తూ ఉంది. కేవలం ఇటు
దాదాపుగా ఒక 25-30 లక్షల ఎకరాలు కనుక సాగునీరు రాగలిగితే మనం 1 కోటి ఎకరాలు తప్పకుండా దాడతామనేటువంటి మాట కూడా తమ ద్వారా సవినీయంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. దాని తర్వాత విషయానికి వస్తే ఇలా విత్తనం చాలా ముఖ్యమైనటువంటిది. గొప్ప ఇన్పుట్ వ్యవసాయంలో నాణ్యమైనటువంటి విత్తనం రైతుకు సకాలంలో కనుక మనం సబ్సిడీ పైన అందిస్తే రైతు తప్పకుండా మంచి పంటలు పండించడానికి ఆస్కారం ఉంటుందనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే తెలంగాణ ఒక విత్తన భండాగారం కాబోతుంది అనేటువంటి మాట ప్రతి పర్యాయం వారు చెప్తూ వస్తూ ఉన్నారు. అందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవి ఎక్కడ కనపడడం లేదనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. ఇలా ఈ విత్తన ఉత్పత్తి అంతా కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోనే ఉంది అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ, ఇలా బీటీ కాటన్ ఒకటే మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. బీటీ కాటన్ రావడానికన్నా ముందు ఈ రాష్ట్రంలో పత్తి రైతు పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. ఆయన ఎక్కువ ఖర్చు అంతా కూడా ఈ పురుగుల మందుపైనే ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి చూశాం. కానీ ఆ బీటీ కాటన్ రావడం వల్ల ఒక గొప్ప రెవల్యూషన్ ఈ పత్తి ఉత్పత్తిలో వచ్చిందనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. ఇలా ఆదిలాబాద్ లాంటి జిల్లా కనుక చూస్తే మాకు తెల్ల బంగారం ఎంత గొప్పగా పండుతూ ఉంది ఈరోజు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అందుకని అలాంటి నాణ్యమైనటువంటి విత్తనాల్ని ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా విత్తన భండాగారం మొదలు మన రైతులకు కావాల్సిన విత్తనాలు మనం తయారు చేసుకుందాం. దాని తర్వాత మన వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి మనం దేశానికే కాదు అవసరం పడితే విదేశాలకు కూడా ఎగుమతి చేసేటువంటి అవకాశం ఉంటుంది. దానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని వ్యవసాయ డిపార్ట్మెంట్ని మీరు సమాయత్తం చేస్తేనే అది సాధ్యమవుతుంది, లేకపోతే కాదనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా విత్తనాలు కూడా సకాలంలో మనకు గవర్నమెంట్ తరఫున సప్లై చేసే విత్తనాలు ఎప్పుడు కూడా సీజన్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ మాదిరిగా కాకుండా మనం ఇవ్వాల్సిన సబ్సిడీని మొదలే ప్రకటించి రైతుకు ఎప్పుడైతే మనకు మాన్సూన్ మొదలవుతుందో మే చివరి వారం కల్లా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో వీలైతే మండల హెడ్ క్వార్టర్కు ఈ విత్తనాన్ని కనుక చేర్చగలిగితే రైతుకి ఎంతో లాభం అవుతుందనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనవి చేస్తున్నాను. దాని తర్వాత 4వ ప్రధాన అంశం వ్యవసాయంలో ఇలా పెట్టుబడి అనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. క్రెడిట్ ఫెసిలిటీ రైతాంగానికి కల్పించాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగం 86% మంది చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. పెద్ద రైతులు కేవలం మహా అయితే 10% ఉంటారనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. 15 ఎకరాల పైన ఉండేటువంటి వాళ్ళు 15 ఎకరాల పైన ఉండేటువంటి సరే ఆ ప్రకారంగా అందుకని ఆ పెద్ద రైతులకు వాళ్ళు సొంతంగా ఈ క్రెడిట్ ఫెసిలిటీ వాళ్ళు చూసుకోగలుగుతారు. కానీ ఈ చిన్న సన్నకారు రైతుకు మాత్రం ప్రభుత్వమే తప్పకుండా ఈ క్రెడిట్ ఫెసిలిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనవి చేస్తూ, మనం ప్రతి సంవత్సరం లక్ష్యాలు నిర్దేశిస్తూ ఉన్నాం. కానీ ఏ బ్యాంకు కూడా ఆ లక్ష్యాలను చేరుకోలేకపోతూ ఉంది. రైతాంగాన్ని బాగా ఇబ్బంది పెడతా ఉంది. అదీగాక గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ మేనిఫెస్టోలో రైతులకు ఉండేటువంటి రుణాల్ని 1,00,000 వరకు మాఫీ చేస్తామనేటువంటి మాట వారు చెప్పడం, ఆ ప్రకారంగా 17,000 కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పడం, దాన్ని ఒక్కసారి మాఫీ చేయకపోవడం వల్ల 4 విడతలలో ఆ డబ్బు కడుతూ ఉండడం వల్ల బ్యాంకులు ఈ రైతుల్ని బ్యాంకుల చుట్టే తిరిగేటువంటి పరిస్థితి చూస్తున్న తప్ప కొత్తగా ఈ సంవత్సరం 4వ విడత మీరు కడతా ఉన్న నేను కాదనడం లేదు. ఇదే కనుక మొదటి సంవత్సరమే కనుక కట్టింటే రైతుకి ఇంత ఇబ్బంది ఉండేది కాదనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనవి చేస్తున్నాను. అందుకనే ఈ రుణ సహాయం కూడా బ్యాంకర్స్ ముక్కుపిండి మన రైతు పక్షాన నిలబడి ఇప్పించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ రైతుకు వచ్చేటువంటి రుణ సహాయమే కాకుండా ఇవాళ మీరొక్కసారి కనుక ప్రభుత్వం పనితీరు కనుక మీరొక్కసారి కనుక చూస్తే నేను మీ తమ ద్వారా సభ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. ఇవాళ వ్యవసాయం అనేది కేంద్రము స్టేటు ఇద్దరికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. దీంట్లో కేంద్రానికి సంబంధించినటువంటి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఉదాహరణకు నేను కొన్ని స్కీమ్స్ మీ ముందు చదివి నేను వినిపిస్తాను. మనకు 2014-15 కనుక చూస్తే సెంట్రల్లీ అసిస్టెడ్ స్టేట్ ప్లాన్ స్కీమ్స్లో
నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో బడ్జెట్ ఎస్టిమేటు 80,23,00,000, రిలీజ్ అయింది 83,20,00,000, కానీ ఖర్చు పెట్టింది 69,33,00,000 అనేటువంటి మాట తమ ద్వారా సభ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. ఇది 2014-15 టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరం అనేటువంటి మాట. మనకు రిలీజెస్ చెప్పిన దానికన్నా ఎక్కువ ఇచ్చినా కూడా మనం ఖర్చు పెట్టడంలో వెనుకబడ్డాం మన డిపార్ట్మెంట్ తరఫున అనేటువంటి మాట నేను మనం చేస్తున్నాను. నేషనల్ మిషన్ అండ్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్ మనకు బడ్జెట్ ఎస్టిమేటు 70,34,00,000 ఉంటే రిలీజెస్ 27,29,00,000 ఉంటే ఖర్చు పెట్టింది కేవలం 19,54,00,000 అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఆ ప్రకారంగా ఒక 5 సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి. వాళ్ళు మొత్తం మనకు ఎంత ఇస్తామని చెప్పారంటే 765,55,00,000 రూపాయలు ఇస్తామని బడ్జెట్ ఎస్టిమేట్లో పెట్టినా వాళ్ళు రిలీజ్ చేసింది 765,55,00,000 అయితే 401,80,00,000 రూపాయలు మనకు రిలీజెస్ అయితే మనం ఖర్చు పెట్టింది కేవలం 363,64,00,000 అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అందుకే రిలీజ్ అయిన వాటిని కూడా మనం ఖర్చు పెట్టే పరిస్థితిలో డిపార్ట్మెంట్ లేకపోవడం వల్ల రైతాంగానికి వ్యవసాయానికి మనం నష్టం చేస్తున్నటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మన స్టేట్లో ఉండేటువంటి ప్లాన్ బడ్జెట్లో కనుక దాదాపుగా ఒక 14 అంశాలు ఉన్నాయి. ఇది ఈ మొత్తానికి మనం 1,34,64 కోట్లు మనం బడ్జెట్ ఎస్టిమేట్లో పెట్టుకున్నాం. కానీ రిలీజెస్ దీంట్లో 1/3 కూడా లేవనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. కేవలం 358,31,00,000 మాత్రమే రిలీజ్ చేయగలిగినాం. దాంట్లో ఖర్చు పెట్టింది 214,30,00,000 మాత్రమే అనేటువంటి మాటలు తమ ద్వారా సభ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. అదే కాకుండా ఈ మొత్తం స్టేటు దాని తర్వాత సెంట్రల్ స్కీమ్స్ మొత్తం చూసుకుంటే 2014-15కి 1,812,10,00,000 రూపాయలు బడ్జెట్ ఎస్టిమేట్ అయితే మనకు రిలీజెస్ 767,07,00,000 రూపాయలు మనకు రిలీజ్ అయినాయి. దీంట్లో మనం ఖర్చు పెట్టింది 584,85,00,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టగలిగినాం. అంటే బడ్జెట్ ఎస్టిమేట్కు మనం ఖర్చు పెట్టిన దాన్ని కనుక మనం చూసుకుంటే మనం 1/3 మాత్రమే ఉన్నామనేటువంటి మాట తమ ద్వారా నేను సభ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది 2014-15 అయితే 2015-16లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందంటే ఏమాత్రం కూడా లేదు. ఇక్కడ టోటల్గా మనకు సెంటరు స్టేటు ఈ స్కీమ్స్ అన్ని చూసుకుంటే 1,186,27,00,000 రూపాయలు ఉంటే రిలీజెస్ మాత్రం 621,34,00,000 రూపాయలు రిలీజెస్ అయితే ఖర్చు పెట్టింది కేవలం 441,90,00,000 రూపాయలు మాత్రం ఖర్చు పెట్టగలిగినాం. అంటే బడ్జెట్ ఎస్టిమేట్కి ఇది కూడా కేవలం 1/3 మాత్రమే మనం ఖర్చు పెట్టగలిగినాం అనేటువంటి మాట కూడా నేను తమ ద్వారా సభ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష. దాని తర్వాత ఈ సంవత్సరం అంటే ఇంకా మనకు మార్చి ఇంకొక 10 రోజుల సమయం ఉందని అనుకుందాం. ఇప్పటి వరకు ఉండేటువంటి గణాంకాలు కనుక చూస్తే మనకు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ స్టేట్ స్కీమ్స్ కనుక టోటల్గా చూసుకుంటే మొత్తం 1,291,40,00,000 రూపాయలు అనుకుంటే రిలీజెస్ చాలా తక్కువగా ఉన్నాయి. 292,16,00,000 మాత్రమే ఉన్నాయి. ఖర్చు పెట్టింది 203,67,00,000 మాత్రమే ఖర్చు పెట్టగలిగిన అన్నమాట నేను తమ ద్వారా సభ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. నేను ఈ విషయాలు చెప్పే నా ఉద్దేశం ఏమంటే వ్యవసాయ శాఖ డిపార్ట్మెంటు వారు సరి అయిన పద్ధతిలో కనుక పనిచేస్తే ఈ స్కీమ్స్ అన్నీ సక్రమంగా ఇంప్లిమెంట్ అయితే రైతాంగానికి వ్యవసాయానికి ఎంతో లాభం అవుతుంది అనేటువంటి మాట నేను తమ ద్వారా సభ దృష్టికి తీసుకొని వస్తా ఉన్న అధ్యక్ష. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో వ్యవసాయం మన ప్రధాన వృత్తి. ఎందుకంటే దాదాపుగా ఒక 55% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి 100% మంది వ్యవసాయం పైన ఆధారపడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి జీవనోపాధి చూపించేటువంటి వ్యవసాయానికి ఈరోజు డబ్బులున్నా కూడా ఖర్చు అయినటువంటి పరిస్థితి చూస్తే చాలా ఇబ్బంది అవుతుంది. దానికి ప్రధాన కారణం డిపార్ట్మెంట్లలో చాలా ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను ఈరోజు అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కానీ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ
జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ ఇవన్నీ చాలా ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయగలిగితేనే మన డిపార్ట్మెంట్ సరిగా నడపగలుగుతాం, లేకపోతే మాత్రం సాధ్యమయ్యేటువంటి పని కాదనేటువంటి మాట కూడా నేను సవినీగా మనజేస్తున్నాను. అదే మాదిరిగా ఫర్టిలైజర్స్ కూడా అధ్యక్ష ఒకనాడు అవసరం ఉన్నా లేకపోయినా విపరీతంగా ఫర్టిలైజర్స్ ఎరువులు వాడేటువంటి అలవాటు మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఉండేదనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను, మరీ ముఖ్యంగా గుంటూరు లాంటి జిల్లాలో. కానీ రాను రాను ప్రచారం చేయడం వల్ల, ఎక్కువ వేయడం వల్ల పొలాలు నష్టపోతారు, పంటలు నష్టపోతాయని చెప్పడం వల్ల ఇవాళ చాలా వరకు అదనంగా ఎక్కువగా ఫర్టిలైజర్స్ వాడడం చాలా వరకు తగ్గినది. అయినా సకాలంలో రైతుకు కావాల్సినటువంటి ఎరువులు మనం ఇప్పగలిగితే గొప్పగా ఉంటుందనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను. అదే మాదిరి పెస్టిసైడ్స్ కూడా ఇవి కూడా మనకు అనవసరంగా అవసరం ఉన్నా లేకపోయినా పంటపైన పెస్టిసైడ్స్ వాడడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఈరోజు ఆర్గానిక్ ఫార్మింగ్ అందరం కూడా ఇష్టపడతా ఉన్నాం. ఈ మనకు పురుగుల మందు అవశేషాలు కనుక మనం తినేటువంటి ఈ ధాన్యాలపైన ఉంటే కొనడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు. కాబట్టి వాటి వినియోగం కూడా బాగా తగ్గినది. అయినా నాణ్యవంతమైన ఎరువులు కానీ నాణ్యవంతమైన పురుగుల మందులు కానీ ఇచ్చేటువంటి బాధ్యత ఈరోజు డిపార్ట్మెంట్ పైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనజేస్తున్నాను అధ్యక్ష. దాని తర్వాత ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇవాళ రైతాంగానికి నేను తమ ద్వారా ప్రభుత్వానికి మనవి చేసేదేమంటే, మీరు రైతులకు చేసేటువంటి సహాయం సకాలంలో విత్తనాలు ఇవ్వండి, సకాలంలో రుణ సదుపాయం కల్పించండి. మీరు ఒకవేళ ఏదన్నా ప్రకృతి వైపరీత్యం వస్తే రైతు కనుక పంట నష్టపోతే ఆయనకు ఇన్సూరెన్స్ వసతి కూడా మీరు కల్పించమనేటువంటి మాట నేను సవినీగా మనజేస్తున్నాను. రైతు నాకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి అని ఒకరి ముందు చేయి దాపే పరిస్థితి కాకుండా ఇలా ఒక వాహనం మనం ఇన్సూరెన్స్ చేస్తే యాక్సిడెంట్ అయితే పూర్తిగా మన డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఏ మాదిరిగా తిరిగి పొందగలుగుతామో రైతాంగానికి కూడా అలాంటి పరిస్థితి 100% రావాలనే మాట నేను సవినీగా తమ ద్వారా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఇందుట్లో ఈ ఇన్సూరెన్స్ విషయంలో 3 అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇంత క్రితం ఉండేటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్ కన్నా ఇది కొంత మెరుగైన స్కీమ్ అనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను. అయినా కూడా ఇది కూడా సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదు. సక్రమంగా అమలైతే మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. రైతాంగానికి ఇలా వడగళ్ళ వాన పడ్డా, అకాల వర్షాలు పడ్డా, లేకపోతే పూర్తిగా వర్షాలు లేకుండా పోయినా, పంట ఎండిపోయినా రైతు ఆయన పెట్టిన పెట్టుబడైనా తిరిగి పొందేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి మాట నేను సవినీగా మనజేస్తున్నాను. దాని తర్వాత వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని 2వ తరహా స్కీమ్ ఉంది అధ్యక్ష. ఇది అంటే వాతావరణానికి అనుకూలంగా ఇన్సూరెన్స్ స్కీమ్ని ఇంకోటి కూడా మనకు ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా మహబూబ్నగర్ లాంటి జిల్లా చూసుకుంటే వర్షాభావ పరిస్థితులు ఉండే జిల్లా కాబట్టి అక్కడ పత్తి లాంటి పంట కనుక వేసుకుంటే 1-2 వర్షాలు తక్కువైనా పత్తి దిగుబడి తగ్గిపోయినా వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ ద్వారా రైతుకు సాయం పొందేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను. దాని తర్వాత 3వ రకం ఇన్సూరెన్స్ స్కీము యునైటెడ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేటువంటి 3వ రకం స్కీమ్ ఉంది అధ్యక్ష. దీంట్లో వ్యక్తిగత ప్రమాదాల బీమా, జీవిత బీమా, విద్యార్థి సురక్షిత బీమా, గృహ బీమా, వ్యవసాయ పంపు సెట్ల బీమా, ట్రాక్టర్ బీమా, అంటే రైతు వ్యక్తిగతంగా వాళ్ళ పిల్లలకు ఆయన వాడేటువంటి ఈ ఇంప్లిమెంట్స్ కూడా ఇలా బీమా ఇస్తూ ఉన్నారు. కానీ ఇది ఒక పైలట్ ప్రాజెక్టుగా కేవలం ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఈ సంవత్సరం అమలు చేస్తూ ఉన్నారు. దయచేసి అంటే పాత నిజామాబాద్ జిల్లా తమ ద్వారా ప్రభుత్వానికి నా మనం ఏమంటే ఈ స్కీమ్ని ఇలా ఉండేటువంటి 31 జిల్లాల్లో దీన్ని అమలు చేయమని నేను తమ ద్వారా కోరుతా ఉన్నా. అందుకని ఇన్సూరెన్స్ స్కీమ్ని మనం ఎంత పకడ్బందీగా అమలు చేస్తే రైతుకంత ఎక్కువ మేలవుతుందనేటువంటి మాట కూడా తమ ద్వారా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. దాని తర్వాత ఇలా వ్యవసాయ అధికారి బాధ్యత రైతుని ఆయన ఏ విధంగా పంటలు పండించాలి, ఏ విధంగా విత్తనాలు అతనికి ఇప్పియాలి, ఏమైనా పంటకు రోగాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఏ మందు కొట్టాలి అనే సలహా ఇచ్చేటువంటి వ్యవసాయ అధికారి రైతును మార్కెట్ తీసుకెళ్ళడానికి కూడా సహాయపడే విధంగా మనం వ్యవసాయ అధికారిని ఈరోజు మోల్డ్ చేయాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను. ఇలా రైతు 6 కాలం కష్టపడి ఎండనక వాననక చలి అనక ఆయన పండించిన పంట మార్కెట్ తీసుకొని వచ్చిన తర్వాత ధర లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాను. ఇలా మన రాష్ట్రంలో మిర్చి రైతులను చూస్తూ ఉన్నాం అధ్యక్ష. తమరు కూడా వరంగల్ జిల్లా వాసులు, మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లా వాస్తవ్యులు. ఇలా మిర్చి పంట విపరీతంగా పండినది. 6,000 ధర కూడా క్వింటాల్ ఎవరు పెట్టడానికి ముందుకు రావడం లేదు. పోయిన సంవత్సరం 12,000 ఉంది.
12,000ది ఇలా 6,000కి అమ్మాలంటే రైతుకు చాలా కష్టమైనటువంటి పని అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అదే ప్రకారంగా ఈరోజు దొడ్డు శనగలు కానీ లేకపోతే కందులు కూడా ఇలా 5,050 రూపాయలు మనం ప్రకటించాం. మన పక్కన ఉండేటువంటి కర్ణాటక ఒక 450 రూపాయలు బోనస్ ఇచ్చి 5,500 కొంటా ఉంది. మన రాష్ట్రంలో కూడా హరీష్ రావు గారు వారు కొంత 5,050 రూపాయలు కొనిపించినారు. కానీ ఈ మధ్య ఎక్కడ ఆ సెంటర్స్ అన్ని మూసేసినారు. రైతుల దగ్గర ఇంకా కంది పంట ఉంది అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అది కూడా అయిపోయింది, కొనాల్సిన అవసరం ఉందనే మాట. అందుకని మార్కెటింగ్ వ్యవస్థ రైతుకు చాలా ముఖ్యం అధ్యక్ష. ఇలా మార్కెట్ కమిటీ మనం నామినేట్ చేస్తూ ఉన్నాము. మార్కెట్ కమిటీస్ నామినేషన్ చేసే పద్ధతి పోవాలని నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మీరు రాజస్థాన్ లాంటి రాష్ట్రం కనుక చూస్తే, నేను సొంతంగా పోయి రాజస్థాన్లో ఉండే మార్కెట్ యార్డ్స్ విజిట్ చేసే అధ్యక్ష, అక్కడ రైతుల నుంచి ఎన్నుకోబడినటువంటి అధ్యక్షులు ఉన్నారు. చాలా చక్కగా మార్కెట్ యార్డ్స్ నడుస్తూ ఉన్నాయి. రైతులకు జవాబుదారీగా ఆడ ఉండేటువంటి పాలకవర్గం పనిచేస్తూ ఉంది. రైతుకు కావాల్సిన అన్ని వసతులు వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం నామినేటెడ్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఏమాత్రం కూడా పట్టకుండా, రైతులంటే పట్టకుండా ఉన్నారు. అందుకని మార్కెటింగ్ వ్యవస్థలో మీరు సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట కూడా మీతో మనజేస్తూ, అదేవిధంగా వాల్యూ అడిషన్ కూడా ఈరోజు మనకు పండించిన పంట నేరుగా అమ్ముకుంటే సరైన ధర రైతుకు రాదు. ఇలా వడ్లని మీరు బియ్యం చేయండి, కందుల్ని మీరు పప్పు చేయండి, ఇలా మొక్కజొన్నల్ని మీరు పాప్కార్నో లేకుంటే స్వీట్ కార్నో అలాంటివి తయారు చేసి మీరు కనుక రైతుకు అమ్ముకునే అవకాశం ఇస్తే రైతుకు రెట్టింపు కాదు 3 4 గంటలు ధర వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను అధ్యక్ష. దాని తర్వాత నేను గత సమావేశాల్లో వ్యవసాయ డిమాండ్ పైన మాట్లాడినప్పుడు నేను చెప్పాను, కేవలం వ్యవసాయం అనేటువంటి పేరును మీరు వ్యవసాయం రైతు సంక్షేమంగా ఈ డిపార్ట్మెంట్ పేరు మార్చమనేటువంటి మాట కూడా నేను కోరడం జరిగింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా వ్యవసాయం రైతు సంక్షేమ ఫార్మర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని అంటూ ఉన్నారు. మనం కూడా, ఎందుకంటే మనం కేవలం వ్యవసాయం అంటే కేవలం రైతు పండించిన పంటపైనే మన దృష్టి కాదు, ఆ పండించే రైతు యొక్క సంక్షేమం కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందనేటువంటి మాట. అలాంటి రైతును ఆదుకోవడానికి మనం ఏం చేసినా తక్కువ అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను అధ్యక్ష. దాని తర్వాత ఇంకా రెండో పద్దైనటువంటి ఈ ఎనిమల్ హస్బెండరీకి వస్తే, మనం పాడి పంట అంటాం. పంట కన్నా ముందు మనం పాడి గురించే జ్ఞాపకం చేసుకుంటాం అధ్యక్ష. అందుకని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా పాడికి కానీ ఈ ఉండేటువంటి మనకు గొర్రెలు మేకలు కానీ దాని తర్వాత వీటన్నిటికీ ఏమాత్రం కూడా కొదవలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున ఒక అంబిషియస్ ప్రోగ్రాం, ఒక 4 లక్షల మంది యాదవులకు వారు దాదాపుగా 84 లక్షల గొర్రె పిల్లలు పంచాలనేటువంటి మాట, 70% సబ్సిడీ పైన పంచాలనే మాట. దాని తర్వాత నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు సీఎం గారు వారు కొంత అంటే వారు చెప్పినటువంటి మాటతో వీరు ఏకీభవించలేదు, వారు చెప్పిన మాటతో వీరు ఏకీభవించలేదు. దాంట్లో ఒక 5,000 కోట్లతో అంటే దాంట్లో ఒక 4,000 కోట్లు ఎన్సిడిసి ఇస్తూ ఉంది, దాంట్లో ఒక 1,000 కోట్లు గ్రాంట్ ఉందనేటువంటి మాట మీరు ఇచ్చిన పుస్తకాలనే రాసి ఉంది. వాళ్ళు మీరు పుస్తకాలను మీరు నమ్మాలనా లేకుంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది నమ్మాలనా అనే మాట క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను. ఎవరిచ్చినా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని లేకపోతే ఎన్సిడిసి ఇవ్వని ఎవరిచ్చినా మనం ఈ యాదవులకు మేలు చేసేటువంటి విధంగానే మనం ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇంకోటి కాదనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. కానీ ఏదైనా ముఖ్యమంత్రి గారు ఏదైనా ఓ ప్రోగ్రాం తీసుకుంటే చాలా అంబిషియస్ ప్రోగ్రామ్గా ఉంటుందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అంటే ఏది ఏమైనా ఈ సంవత్సరంలోనే అన్నీ అయిపోవాలి, కానీ 84 లక్షల గొర్రెపిల్లలు దొరుకుతాయి లేదనేది మన వంశీచంద్ర రెడ్డి గారు వారు గణాంకాలతో పాటు చెప్పినారు. మన పక్కనుండే కర్ణాటక కానీ, మన పక్కనుండే మహారాష్ట్ర కానీ, మన పక్కనుండే తమిళనాడు కానీ ఎక్కడ దొరికే పరిస్థితి లేదు, ఎక్కడికి వెళ్ళి తెస్తారు మీరు అనే మాట కూడా వారు చెప్పడం జరిగింది. అందుకని సాధ్యాలు కూడా చూసుకోండి. ఇది మళ్ళా ఒక కరప్షన్కు తెరదీసేటువంటి స్కీమ్ కావద్దనేదే నా ఉద్దేశం అనేటువంటి మాట కూడా మీతో నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. దాని తర్వాత చేప పిల్లలు కూడా, చేప పిల్లలు పెంచడం ఇవ్వాలి కొత్త ఏం కాదు. గతంలో కూడా ఎన్నో పర్యాలు చేప పిల్లలు మనం వదిలిపెట్టినాం. కానీ ఈ సంవత్సరం దాదాపుగా ఒక 28,000 కోట్ల చేప పిల్లల్ని 24 కోట్ల రూపాయలతో మనం అన్ని జలాశయాల్లో వదిలినామనేటువంటి మాట మనం చెప్పుకుంటున్నాం. చాలా గొప్ప సంపద మనకు రాబోతుందనే మాట చెప్పుకుంటున్నాం. కానీ చాలామంది వెనకన చెప్పుకుంటూ ఉన్నారు, వీళ్ళు చెప్పిందేమో 28,000 కోట్ల చేప పిల్లలు అన్నారు, కానీ 28,000 కోట్లు అయితే వాళ్ళు వదలలేదు.
అందుకని ఇందులో కూడా చాలా పెద్ద తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ 24 కోట్ల రూపాయలలో దాదాపుగా ఒక 10 కోట్ల రూపాయలు మధ్య వాళ్ళ చేతులు మారినాయి అనేటువంటి మాట కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అందుకని ఇలాంటి వాటికి తావు ఇవ్వకుండా మన తెలంగాణ బంగారు తెలంగాణ కావాలి, మన అంటే ఇలాంటి వృత్తులపైన ఆధారపడేటువంటి వాళ్ళందరూ కూడా ధనవంతులు కావాలని మన కోరిక. కాబట్టి ఇది సక్రమంగా అమలు చేసే విధంగా ప్రయత్నం చేయనటువంటి మాట ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దాని తర్వాత మనకు ఈ ఎర్రజొన్నలు అనే మాట మనం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం వింటూ ఉన్నాం. వాస్తవంగా ఎర్రజొన్నల విషయం కనుక ఒకసారి చూస్తే అధ్యక్ష, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఎర్రజొన్నలకు వ్యతిరేకం, ఏం కొనలేదు, ఆ రైతుల్ని పూర్తిగా ముంచిపోయినది, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళని ఆదుకుంది, మేమే డబ్బిచ్చిన మాట చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఏపీ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా క్వింటాల్ ఒక్కంటికి 1220 రూపాయల చొప్పున 34 కోట్ల రూపాయలు గత ప్రభుత్వమే చెల్లించిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 9 కోట్ల బకాయిలు ఉంటే వారు ఇవ్వడం జరిగినది, నేను లేదనడం లేదు. కానీ ఈ 34 కోట్లు చెల్లించింది గత ప్రభుత్వం, 9 కోట్లు ఇచ్చినారు, ఇంకా 7 కోట్లు మాకు రావాలని అడుగుతూ ఉన్నారు. ఆ 7 కోట్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తాను. ఎందుకంటే ఈ ఎర్రజొన్నలు ఒక ఆరుమూరు ప్రాంతంలోని నిజామాబాదు ఆ జిల్లాలోని ఒక్క చోటనే పండించడం జరుగుతూ ఉందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తూ, దాని తర్వాత అధ్యక్ష ఇవాళ సివిల్ సప్లైస్ విషయంలో గౌరవ మంత్రివర్యులకు నా మనవి తమ ద్వారా, ఈ సివిల్ సప్లైస్ మీరు మనిషి ఒక్కంటికి 4 కిలోల బియ్యాన్ని 6 కిలోలు చేసినారు, సంతోషం. కుటుంబంలో కూడా ఎంతమంది ఉంటే అంతమందికి మీరు 6 కిలోలు ఇవ్వనేటువంటి మాట మీరు చెప్పినారు, చాలా సంతోషం. కానీ ఒక బియ్యము, కొద్దిగా చక్కెర, కొంత కిరసనాయిలు, ఈ 3 వస్తువులు తప్ప ఇవాళ పప్పు కానీ ఉప్పు కానీ నూనె కానీ ఏది కూడా కార్డు పైన రావడం లేదనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. దయచేసి బీదవాళ్ళు, ఎందుకంటే మార్కెట్లో ధరలన్నీ పెరుగుతూ ఉన్నాయి, ఇవి కూడా సప్లై చేస్తే ఆ కుటుంబానికి ప్రభుత్వం ఎంతో సాయం చేసినట్టుగా ఉంటుందనేటువంటి మాట నేను సవినీగా మనం చేస్తూ, దాని తర్వాత ఎక్సైజు విషయంలో అధ్యక్ష సారా బంద్ చేయాలనేటువంటి మాట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, చాలా సంతోషం. నాకు ఉదయం కూడా ఈరోజు కూడా నా కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఫోన్లు వచ్చినాయి, సార్ రేపు ఉగాది పండుగ ఉంది, మళ్ళీ భక్ష్యాలు బెల్లం లేకపోతే భక్ష్యాలు ఎట్లా చేస్తాం అనేటువంటి మాట వాళ్ళు అడగడం జరుగుతూ ఉంది. ఇలా వనపర్తి మార్కెట్లో ఎక్కడ ఏ షాపులో కూడా బెల్లం దొరకలేదు, భక్ష్యాలు ఎట్లా చేసుకోవాలి, మాకు నల్ల బెల్లం కాదు కనీసం తెల్ల బెల్లం అన్నా మా షాపులలో పెట్టుకునే అవకాశం ప్రభుత్వం ఇప్పియాలి, మీరు మాట్లాడాలి అనే మాట వారు చెప్తా ఉన్నారు. అందుకని మన ఇంటి అవసరాలకు వాడుకునే బెల్లం కన్నా తమరు అవకాశం ఇప్పియాలనే మాట నేను కోరుతా ఉన్నాను. దాని తర్వాత ఈ సారా కాసుకునే వాళ్ళపైన ఎంత దుర్మార్గంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోతా ఉందంటే, నా నియోజకవర్గంలో పెద్దగూడెం అనేటువంటి తాండా వనపర్తి మండలంలో మహిళని కూడా చూడకుండా ఒక ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి విపరీతంగా కొడితే ఆమె చేతులకు ఈపు పైన అన్ని దాదులు వచ్చినాయి అనేటువంటి మాట కూడా, అది కూడా ఆయన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి కొట్టడం జరిగినది. మళ్ళీ ఈ మాదిరి చేసే హక్కు వాళ్ళకి ఎవరిచ్చినారు? వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే ప్రభుత్వం నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పోతే కేసు పెట్టండి, కానీ ఫిజికల్గా వాళ్ళని కొట్టేటువంటి అధికారం ఎవరికి లేదనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఇలా మీరు ఏదైతే ప్రత్యామ్నాయ వృత్తి వాళ్ళు చూపిస్తున్నారో చాలా చోట్ల కూడా అది అమలు కావడం లేదు. మీరు ప్రత్యామ్నాయ వృత్తి కనుక వాళ్ళకి ఏదైనా లోన్స్ ఇప్పి చూయిస్తే తప్పకుండా వారు మానుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, బాగా చదువుకుంటా ఉన్నారు ఈ ట్రైబల్స్ కూడా అనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీరు 31 జిల్లాలు చేశారు, దాని తర్వాత రెవెన్యూ డివిజన్స్ పెంచారు, మండల్స్ పెంచారు, చాలా సంతోషం, ఎవరం కాదనడం లేదు. కొంత ఒకటేమంటే ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో 24 అన్నారు, 31 అయిపోయినాయి, కొంచెం ఎక్కువైనటువంటి మాట మాత్రం అందరిలో వినపడతా ఉందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను. దాని తర్వాత ఈ ఎక్కువైనటువంటి జిల్లాలు ఇలా వనపర్తి జిల్లా కేంద్రమైనది. నేను అవసరం ఉన్నప్పుడల్లా జిల్లా కేంద్రంలో ఉండే ఆఫీసులకు పోతే మాకు ఒక్క జిల్లా అధికారి మాత్రమే కనపడతారు, ఆయన కింద ఉండే సపోర్టింగ్ స్టాఫ్ ఎవరు లేరనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఏదైనా అవసరం పడి ఈ రిప్రజెంటేషన్ మీ నుంచి ఫార్వర్డ్ కావాలంటే రాయడానికి ఎవరు లేకపోతే నేనే కూర్చొని రాస్తా ఉన్నాను అధ్యక్ష. కొన్నిసార్లు ఆ రిప్రజెంటేషన్ రాసి ఈ మాదిరి రాసి నువ్వు టైప్ కొట్టించి ఈ లెటర్ పంపి అని చేస్తూ ఉన్నాను. అందుకని ఆ మాదిరిగా ఖాళీ ఆఫీసులు కేవలం టేబుల్ కుర్చీలు ఉంటేనే
మనకు పని జరగదనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. సాధ్యమైన తొందరగా ఈ ఖాళీలన్నీ భర్తీ చేస్తే బాగుంటుందని తమ ద్వారా నేను ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను అధ్యక్ష. దాని తర్వాత కొన్ని చోట్ల కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఇలా నా నియోజకవర్గంలోనే గోపాల్పేట అనేటువంటి ఒక మండలాన్ని పెద్ద మండలం అని 2 మండలాలుగా విభజించినారు. గోపాల్పేట మొదలేమో ఏదుల హెడ్ క్వార్టర్ అన్నారు, అది వాస్తవంగా రేవల్లి కావాలి కానీ ఏదులు చేసినారు. ఆ పొరపాటును గమనించి మళ్ళా దాన్ని రేవల్లికి మార్చినారు. కానీ మా ఊరిని నీవు హెడ్ క్వార్టర్గా ప్రకటించి తర్వాత మళ్ళీ మా పక్క ఊరికి ఇస్తామని మేము ఆ మండలంలో ఉండాం, మమ్మల్ని తీసుకెళ్లి ఒరిజినల్ గోపాల్పేటలో పెట్టాలంటే దానికి అమెండ్మెంట్ జీవో ఇచ్చినారు. అది వాస్తవ విరుద్ధం అనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తుంది. ఎందుకంటే మీ గైడ్లైన్స్లలో ప్రాక్సిమిటీ టు మండల్ హెడ్ క్వార్టర్ నియరెస్ట్ ఉండాలి, దాని తర్వాత కంటిగ్యూటీ ఉండాలనేటువంటి 2 ప్రధాన సూత్రాలు మనం పాటిస్తూ ఉన్నాం. ఇలా 4 గ్రామాలు దాటుకుంటేనే ఈ రేవల్లి ఏదైతే మండలంలో ఉండేటువంటి ఏదుల గ్రామాన్ని గోపాల్పేట కలిపినారో 4 గ్రామాలు దాటుకొని ఇంకో మండల హెడ్ క్వార్టర్ పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. 6 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి రేవల్లిని వదిలిపెట్టి 17 కిలోమీటర్ల దూరం ఉండేటువంటి గోపాల్పేటలో కలపడం, ఇలాంటి తప్పులు కొన్ని జరిగినాయి. వాటిని సరి చేసుకుంటే బాగుంటుందనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అందుకని నేను కోరుతుంది ఏమంటే అతి ప్రధానమైనటువంటి రంగం వ్యవసాయ రంగం. ఇలా వ్యవసాయ రంగము మనకు ఇలా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పదే చెప్తా ఉన్నారు, డబుల్ డిజిట్ అభివృద్ధి మనకు రాబోతుంది. డబుల్ డిజిట్ అభివృద్ధి ఎప్పుడు వస్తుంది అధ్యక్ష? వ్యవసాయ రంగంలో మీకు 4% అభివృద్ధి దాటితేనే డబుల్ డిజిట్ వస్తుంది, లేకపోతే మొత్తం రాదు. మనం ఎప్పుడు కరువు ఉన్నా కూడా వ్యవసాయ అభివృద్ధి పడిపోతే మనం సింగిల్ డిజిట్లోనే ఉండిపోయినాం అనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ అభివృద్ధి 4.4% ఉండబోతుంది. అందుకనే వాళ్ళే 7.1% అభివృద్ధి అని చెప్పుకోవడం జరుగుతూ ఉంది ఓవరాల్గా. ఇలా మన రాష్ట్రంలో ఒక పక్క మన ఏరియా తగ్గుతూ ఉంది, ఒక పక్క ప్రొడక్షన్ తగ్గుతూ ఉంది, ఒక పక్క ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. మనమేమో ఈ వ్యవసాయంలో అభివృద్ధిని చాలా పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాం. అది వాస్తవ ప్రొజెక్షన్ కాదు. అందుకని మీరు ఏదైతే 10% పైన ఓవరాల్ అభివృద్ధి రేటు ఉంటుందని చెప్తున్నారో వ్యవసాయం పైన కాన్సన్ట్రేట్ చేస్తేనే ఉంటుంది తప్ప లేకపోతే కాదనేటువంటి మాట కూడా తమ ద్వారా గౌరవ మంత్రివర్యులందరూ కూడా నేను సవినీయంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అధ్యక్ష.